జై తెలంగాణ. ప్రతిరోజు లేచి నుంచి సీఎం దగ్గర నుంచి పడితే కాంగ్రెస్ గల్లీ లీడర్ దాకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆ అబద్ధాలతోటే ఈరోజు ఈ 100 పడకల ఆసుపత్రి కాడికి వచ్చి కూడా మొత్తం అబద్ధాలు మాట్లాడిపోయినరు. మంచి అలుకు జల్లి ఈ 100 పడకల మలినమైన 100 పడకల ఆసుపత్రిని మేమందరం కార్యకర్తలం ఇక్కడికి వచ్చి అలుకు జల్లి దీన్ని పునీతం చేసినాం. మీ పాపాలు మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా అంటద్దని మంచిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ అలుకు జల్లి మంచిగా పునీతం చేయడం జరిగింది. తెల్లారు లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఈరోజు బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి వచ్చింది ఇక్కడికి. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావని నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన, భీమ్గల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల పక్షాన నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు బుద్ధుంటే 8 నెలలని ఇందిరా మిల్లు కూడా పూర్తి చేయలేవు బిడ్డ. ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఆ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడి కాంట్రాక్టర్కు చెప్పిండ్రు. కాంట్రాక్టర్కు ఎవరైనా, ఏ మంత్రి అయినా, ఏ లీడర్ అయినా, నీ కాంగ్రెస్ లీడర్ అయినా కానీ చెప్తారు. కాంట్రాక్టర్ గారు 8 నెలల్లో ఈ పని మాకు అందుబాటులోకి తెండ్రి, ఈ హాస్పిటల్ పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు భీమ్గల్ మండలంలోని ప్రశాంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారికి చెప్పిండు 8 నెలల పూర్తి చేయమని. నువ్వేం మాట్లాడుతున్నావు? 22.5 కోట్ల రూపాయల ఈ ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉన్నదో 22.5 కోట్ల రూపాయల 100 పడకల ఆసుపత్రిని 15 నెలల్లో 15 కోట్లన్నర రూపాయలతో ఇది నిర్మించడం జరిగింది. కేవలం 15 నెలల్లో 15.5 కోట్ల పనులు పూర్తి చేయించడం ప్రశాంత్ రెడ్డితో అయింది. మరి మీరు ఎన్ని రోజులే? మీరు 30 నెలలు అయింది బిడ్డ మీరు అధికారంలోకి వచ్చి. మీరు 3 కోట్ల వరకు కూడా పూర్తి చేయలేకపోయినారు. సిగ్గు లేదు నువ్వు వీడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా ఈ ఇంత మంచి ఆసుపత్రిని శాంక్షన్ చేపించిన ప్రశాంత్ రెడ్డి మీద నువ్వు మాట్లాడతావా? సిగ్గు లేదంటావా? నీకేం సిగ్గున్నది అని నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అవుతుంది నీకు ఈ అధికారంలోకి వచ్చి. 3 కోట్ల రూపాయలు కూడా నువ్వు శాంక్షన్ 3 కోట్ల రూపాయల పనులు కూడా నువ్వు చేయించలేకపోయినావు. సునీల్ రెడ్డి గారు, నీకు బుద్ధి సిగ్గు నీకుండాలా, ప్రశాంత్ రెడ్డి గారికి కాదు. బుద్ధి సిగ్గు నీకుండాలా. మరి 30 నెలల్లో నీకు పెండింగ్ ఉంచింది ఎంత? నీకు 15 కోట్ల రూపాయల వరకు మేము పూర్తి చేసినాం. నీకు ఎంత పెండింగ్ ఉన్నది? 7 కోట్ల రూపాయల పని ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఉన్నది. మరి 30 నెలల్లో నువ్వు ఎన్ని కోట్ల రూపాయల పని పూర్తి చేయించినావు? కేవలం 3 కోట్ల పనులు మాత్రమే పూర్తి చేయించినావు. ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద తీస్మార్కన్ లాగా ప్రశాంత్ రెడ్డి గారిని తిడతావా? బుద్ధి సిగ్గు మానం నీకుంటే ఉరికిపించుకుంటా కొడతామంటావా? బిడ్డ, భీమ్గల్లో నువ్వు తిరగనీయం. మేము అనుకుంటే భీమ్గల్లో నేను తిరగనీయం. దాడులు చేసుడు మీ కాంగ్రెస్ సంస్కృతి, మాది కాదు. గుర్తుంచుకో సునీల్ రెడ్డి. నువ్వు వార్డు మెంబర్కు తక్కువ. నువ్వు ఈ రకంగా మాట్లాడతావా? నువ్వు ఎన్నడన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినవా? పూటకో పార్టీ మారుస్తావు. బీఎస్పీ నుంచి ఈరోజు కాంగ్రెస్ దాకా మారినావు. బీఎస్పీ, జాగృతి, బీఆర్ఎస్, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు. బిడ్డ, నీకు మిగిలింది కాలు ఎర్ర జెండాలే. ఈ ఎర్ర జెండాలకు పోతే ఏమో నీ బతుకు. కానీ ఇప్పటికైతే నీ బతుకు లేదుగా. ఈ భీమ్గల్ మండలంలో నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ భీమ్గల్ మండలంలో నిన్ను తిరగనిచ్చేది లేదు. ప్రశాంత్ రెడ్డి మీద నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సునీల్ రెడ్డి గారు నిన్ను ఈ భీమ్గల్కు రానియం, ఎక్కడ తిరగనీయమని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న ఇంకొక వ్యక్తి వచ్చి కమ్మర్పల్లిలో మొరిగిండు, కుక్క మొరిగినట్టు. సిగ్గులేనోడు. నువ్వు ఎన్నడన్నా మానాల మోహన్ రెడ్డి గారు, నువ్వెన్నడన్నా ఏ ఒక్కసారైనా వార్డు మెంబర్గా గెలిచినవా మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. అన్నల భయంకు ఎవ్వడు డైరెక్టర్కి వెయ్యకపోతే ఆ డైరెక్టర్ యునానిమస్ అయితే దాన్ని పట్టుకొని నువ్వు సొసైటీ చైర్మన్ అయినవు. నువ్వు ఎన్నడన్నా వార్డు మెంబర్ గెలిచినవా? నీ ముఖంకు వార్డు మెంబర్ గెలిచి చూయించు ఎన్నడన్నా. నువ్వు ప్రశాంత్ రెడ్డిని ఉరిపించుకున్న పురుషార్థి అంటాడు ప్రశాంత్ రెడ్డిని. ప్రశాంత్ రెడ్డి పురుషార్థి అయితేనే ఈ 8 మండలాలకు సెంటర్ లైటింగు, డివైడరు, డబుల్ రోడ్డు విత్ డివైడర్ రోడ్డు శాంక్షన్ అయింది మానాల మోహన్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి పురుషార్థి అయితేనే నీ మానవులకు రింగ్ రోడ్ వచ్చింది మానాల మోహన్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి పురుషార్థి అయితేనే నీ మానాలలో అన్ని జీపీలు, అన్ని తండాలను జీపీలు చేపించారు మానాల మోహన్ రెడ్డి గారు. నువ్వు ప్రశాంత్ రెడ్డిని ఉరికిపించుకుంటా చంపుతావా? నీకంతా తెలివి ఉన్నదా? భీమ్గల్ మండలంలో ఫైనాన్స్ పెట్టి పేద ప్రజలను ముంచిన చరిత్ర నీది మానాల మోహన్ రెడ్డి గారు. నువ్వు ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? ప్రశాంత్ రెడ్డిని ఉరికిపించుకుంటా కొడతావా? నువ్వు యాప్ గురించి, యూరియా యాప్ గురించి మాట్లాడుతావు. నువ్వు యూరియా యాప్కు మేము రోడ్లు ఎక్కితేనే మీరు యూరియా ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిర్రు.
మేము వడ్లు కొనమని రోడ్లు ఎక్కితేనే మీ గవర్నమెంట్ వడ్లు కొనడానికి కూడా తటపటాయించింది. ఇప్పటికి కూడా చాలా మందికి ఇక డబ్బులు వల్లేవు. నువ్వు ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ప్రశాంత్ రెడ్డి అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ 3 సార్లు గెలిచి ఈ భీమ్గల్ మండలాన్ని, బాల్కొండ కాన్స్టిట్యున్సీని అన్ని అంగులతో తీర్చిదిద్దిన చరిత్ర ప్రశాంత్ రెడ్డి గారిది. ప్రశాంత్ రెడ్డి గారు నీకు తెలియదా? ప్రశాంత్ రెడ్డి గారు పురుషార్థి కాకపోతే ఒక చెక్ డ్యాంకు తలదన్నే విధంగా ఇంకొక చెక్ డ్యామ్ నీళ్లు ఒక చెక్ డ్యాంకు తలదన్నే విధంగా ఈ కప్పలవాగు గోన్గొప్పల నుండి తడపాకల దాకా చెక్ డ్యాములు నిర్మించిన చరిత్ర, పురుషార్థి చరిత్ర ప్రశాంత్ రెడ్డి గారిది. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. నీకు గత చరిత్ర ఈ భీమ్గల్ మండలంలో ఉన్న అందరికీ తెలుసు. మానాల మోహన్ రెడ్డి గారు నిన్ను పదే పదే హెచ్చరిస్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డిని ఉరికిపిచ్చుకుంటూ కొట్టుడు కాదు, ఎవరిని ఉరికిపిచ్చుకుంటూ కొట్టినామో నీకు తెలుసు. ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి వస్తే ఉరికిపిచ్చుకుంటా కొట్టినాం, మేము కొడతాం. నీకు అధికారం ఉన్నదని నువ్వు ఉరికిపిచ్చుకుంటా కొడతాను మాట్లాడుతున్నావా? అతి త్వరలోనే ఇంకో 2 ఏళ్లలో నీ కథం అయిపోతా నీ అధికారం. అప్పుడు ఎట్లా మాట్లాడతావో మేము చూస్తాం. ఈ సందర్భంగా ఇంకోసారి ఈ భీమ్గల్ మండల ప్రజల పక్షాన నిలబడి దేనికైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బిడ్డ డిపో గురించి డిపోకు గేటుకు తగిలిస్తామని మాట్లాడతాడు. ప్రశాంత్ రెడ్డిని గేటుకు తగిలిస్తాడట, ఈ పురుషార్థి తగిలిస్తాడట. నీ ముఖంకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేయబడ్డ డిపోను తెరిపించింది ప్రశాంత్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసినావు? అధికారంలోకి వచ్చి మూసేసినావు. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిపోను తెరిపించి భీమ్గల్ అడుగుపెట్టు. డిపో ఫస్ట్ తెరిపించి భీమ్గల్ అడుగుపెట్టు. మోహన్ రెడ్డి ఇంకోసారి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడితే నిన్ను ఈ భీమ్గల్ మండలంలో నిన్ను ఉరికిపించుకుంటా కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.